నన్నే పిచ్చోని చేశాడు. సో ఎవరినైనా చేస్తారు వాళ్ళు. సో దట్ డైరెక్ట్గా నేను యూట్యూబర్ని డైరెక్ట్ వీడియో చేస్తానని బెదిరించినా సరే, సో మనం జాగ్రత్తగా ఉండి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. సో ఖచ్చితంగా నువ్వు చెక్ చేసుకోవాలి కదా. ఓపెన్ బాక్స్ డెలివరీ మేము దేనికి పెట్టాం. మనలో చాలామంది ఏదైనా పర్చేస్ చేయాలంటే నవ్వేడేస్ మనకి బాగా గుర్తొచ్చేది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. ఎందుకంటే మనం ఆన్లైన్లో పర్చేస్కి బాగా అలవాటు పడిపోయినాం అనమాట. సో అది బెనిఫిటే, ఎందుకంటే ఇంట్లో ఉండి ఆర్డర్ పెట్టేస్తాం, నెక్స్ట్ డే వచ్చేస్తుంది. కాబట్టి కాస్త మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేదు, అండ్ ఈజీగా అయిపోతుంది. కాబట్టి అందరం దానికి అలవాటు పడిపోయినాం. కానీ ఇదే అరుదుగా తీసుకొని చాలామంది చాలా ఫ్రాడ్స్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో కేవలం మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు మీరు చూడాల్సిన థింగ్స్ ఏంటి, అసలు ఆన్లైన్లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, అండ్ ఈ వీడియోని 3 పార్ట్స్లో చెప్తాను. మీకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్చేస్ చేయకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అకౌంట్ అండ్ పేమెంట్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డెలివరీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు వాల్యూ యాడ్ అయిందని 100% అనిపిస్తుంది. సో దట్ ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్లీ ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఆన్లైన్లో ఏదైనా పర్చేస్ చేస్తే ప్రతి 5 ప్రొడక్ట్స్లో ఏదో ఒక ప్రోడక్ట్ ఒక ఇష్యూ అయితే వస్తుంది. అది ఫేక్ ప్రోడక్ట్ అవ్వచ్చు, అండ్ రీఫబ్రిష్డ్ అవ్వచ్చు, లేదంటే వారంటీ ఇష్యూస్ అవ్వచ్చు. ఇలా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఎక్కువగా కాస్మెటిక్స్, ఫ్రాగ్రెన్సెస్ ఇట్లాంటి వాటిలో ఎక్కువగా జరుగుతుంటే, సమ్హౌ ఎలక్ట్రానిక్స్లో కూడా జరుగుతూ ఉంటాయి. మార్చ్ 2025లో కనుక మనం చూసినట్లయితే BIS వాళ్ళు ఏం చేశారంటే, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వేరే హౌసెస్ ఉంటాయి కదా, అంటే వాళ్ళ వేరే హౌసెస్ ఉంటాయి కదా, అక్కడ ప్రొడక్ట్స్ అన్నీ ఎక్కడ పెడతారు అక్కడ రైడ్ చేసి దగ్గర 70 లక్షల రూపాయల విలువైన 3500 ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ని వాళ్ళు ఏం చేశారు, సీజ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి లైక్ కాస్ట్లీ స్పోర్ట్స్ షూస్ ఉంటాయి కదా, కాస్ట్లీవి 6 లక్షల రూపాయల విలువైన స్పోర్ట్స్ షూస్ని కూడా వీళ్ళైతే సీజ్ చేశారు. మరి ఏం జరిగిందంటే ఫేక్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాపర్ బిల్లింగ్ ఉండదు, అండ్ రీఫబ్రిష్డ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఇదైతే చేశారన్నమాట. బట్ ఎవ్రీ టైం BIS వాళ్ళు ఎవ్రీ టైం అమెజాన్ వేర్ హౌస్ మీద, ఫ్లిప్కార్ట్ వేర్ హౌస్ మీద, వేరే ఆన్లైన్ ప్లాట్ఫామ్ వేర్ హౌస్ మీద ఎవ్రీ మంత్ ఎవ్రీడే అయితే రైడ్ చేయలేరు కదా. సో వాళ్ళు చేశారు కాబట్టి ఆ 3500 మంది సేఫ్ అయిపోయారు. బట్ వాట్ అబౌట్ అస్, మన పరిస్థితి ఏంటి? సో దట్ నేను చెప్పేది ఈ వీడియోని క్లియర్గా ఎండ్ వరకు చూస్తే 100% మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్లీ మనం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొనే ముందు జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. లేదంటే మాత్రం డైరెక్ట్గా బ్లైండ్గా కొనేసి డీలనో ఆఫర్నో కొనేసి ఆ తర్వాతకి చెక్ చేసుకునే వాళ్ళు ఆబ్వియస్గా ఈ ఏదైతే ఈ బ్లాక్ మార్కెట్, గ్రే మార్కెట్ ఉంది కదా, ఇందులో గుసాయించి అంటే ఇందులో ఇరుక్కుపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అదైతే చూసుకోండి. ఫస్ట్లీ అసలు ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు మనం ప్రొడక్ట్ రివ్యూస్ చూస్తుంటాం, అండ్ ప్రొడక్ట్ రేటింగ్ చూస్తుంటాం. బిఫోర్ దట్ మీరు చూడాల్సింది అదంతా ఓకే, ఒక ప్రొడక్ట్ డిసైడ్ అయ్యారంటే సెల్లర్ వెరిఫికేషన్ అండ్ ట్రస్ట్ ఇంపార్టెంట్. సెల్లర్ ఎవరైతే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళే అన్ని ప్రొడక్ట్లు వాళ్ళ వేర్ హౌస్లో పెట్టుకొని వాళ్ళ సొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి మీ ఇంటికి షిప్ చేయరండి. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. అందులో మీకు ప్రొడక్ట్ షిప్ చేసే వాళ్ళు సెల్లర్స్, వాళ్ళు వేరే ఉంటారు. మధ్యలో వారధులు మాత్రమే మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. బట్ మీకు పంపించేవాడు వేరు, కొనేది మీరు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ మధ్యలో ఒక వారధి అని గుర్తుపెట్టుకోండి. సో దట్ ఎవరైతే సెల్లర్ ఉన్నారో సెల్లర్ మాత్రమే మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సెల్లర్ని బ్లైండ్గా చూడొద్దు, సెల్లర్ని ఖచ్చితంగా మీరు చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లర్ని చెక్ చేసే ముందు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్కి ఒక బ్యాడ్జ్ అయితే ఉంటుంది. ఇప్పుడు అమెజాన్లో అనుకోండి, అమెజాన్లో చూస్తే మనకి ఫుల్ఫిల్డ్ బై అమెజాన్ అని ఉంటుంది, అండ్ ఫ్లిప్కార్ట్లో చూస్తే అష్యూర్డ్ బై ఫ్లిప్కార్ట్ అని ఉంటుంది, ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ అని ఉంటుంది. ఈ రెండు ఏంటంటే వీళ్ళ వేరే హౌస్ నుంచి వీళ్ళు షిప్ చేస్తారంటే అవి కూడా సెల్లర్ ప్రొడక్ట్సే. సెల్లర్ ప్రొడక్ట్స్ అనేది వీళ్ళ వేరే హౌస్లో పెట్టుకొని క్వాలిటీ చెక్స్ ఎక్కువగా చేసి వీళ్ళు షిప్పింగ్ ఎవ్రీథింగ్ అంతా వీళ్ళు కేర్ తీసుకొని మీకు షిప్ చేస్తారు. రేపు రోజున ఏదైనా ఇష్యూ వచ్చినా రిటర్న్ కూడా చాలా స్మూత్గా జరిగిపోతుంది అన్నమాట, ఎటువంటి ఇష్యూ ఉండదు. బట్ అలా ఫుల్ఫిల్డ్ కాంది, అష్యూర్డ్ కాంది సెల్లర్ నుంచి మీరు తీసుకుంటే డైరెక్ట్గా సెల్లర్ మీకు షిప్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫ్లిప్కార్ట్ వేరే హౌస్ వచ్చి అక్కడ నుంచి ఇట్లా వచ్చేస్తుంది. బట్ క్వాలిటీ చెక్ అనేది అంత యాక్యురేట్గా జరగదు. సో ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ కానీ ఫుల్ఫిల్డ్ బై అమెజాన్ కానీ ఉంటేనే వాటిని ప్రిఫర్ చేయండి. రెండోది సెల్లర్ హిస్టరీ ఇంపార్టెంట్. ఎవడో నిన్న మొన్న కొన్ని 100 ప్రొడక్ట్లు తెచ్చేసుకొని ఒక్కసారి సెల్లర్ అని చెప్పేసి వాడు అమ్మేస్తే రేపటి రోజున ఇష్యూ వస్తే ఇబ్బంది అవుతుంది. సో దట్ సెల్లర్ 6 months బిఫోర్, అంటే ఒక 6 నెలల ఎక్స్పీరియన్స్ కూడా లేని సెల్లర్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని ప్రిఫర్ చేయకండి. ఆ సెల్లర్కి సంబంధించిన ఆ సెల్లర్కి సేల్ చేస్తుంటే ఏ ప్రోడక్ట్ అయినా పర్చేస్ చేయకండి. సెల్లర్ హిస్టరీ చూడండి, లాంగ్ టర్మ్ హిస్టరీ ఉంది. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రెండిట్లో సెల్లర్కి సంబంధించింది ఉంటుంది.
లైక్ ఓమ్ని రీటైల్ అని చెప్పేసి IWQN అని చెప్పేసి ఇట్లా చాలా ఉంటాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ సెల్లర్కి సంబంధించిన డేటా అంతా వస్తుంది, వాళ్ళ రేటింగ్ వస్తుంది, అండ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కూడా అక్కడ మీకు వాళ్ళకి సంబంధించిన ఫుల్ డేటా, సెల్లర్ రేటింగ్ అనేది అక్కడ మీకు చూడడానికి అయితే ఉంటుంది. ఖచ్చితంగా కొత్త అకౌంట్స్, కొత్త సెల్లర్స్ని అయితే రిజెక్ట్ చేయండి. ఇంకోటి వచ్చేసి ఇంకా బెటర్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీరు తీసుకుంటే ఓకే, నేనేం వద్దను కానీ, బట్ ఇంకా బెటర్ ఇప్పుడు లైక్ యాపిల్ ప్రొడక్ట్ కొనాలి. యాపిల్ ప్రొడక్ట్ మీకు యాపిల్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో పెద్ద ప్రైస్ డిఫరెన్స్ లేదు అనుకుంటే బెటర్ మీరు బ్రాండ్ ఆథరైజ్డ్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయో వాటిలోనే పర్చేస్ చేయండి. అప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా వచ్చే ప్రోడక్ట్ మీకు ప్యూర్ జెన్యూన్ ప్రోడక్ట్ వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ ఉండదు. బట్ కాకపోతే కాస్త డెలివరీ డిలే అవ్వచ్చు, లేదంటే ప్రైస్ కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది బ్రాండెడ్ వెబ్సైట్లో. సేమ్ వస్తేనే తీసుకోండి, తక్కువ వస్తే ఫ్లిప్కార్ట్, అమెజానే కన్సిడర్ చేయండి. బట్ ఒకవేళ సేమ్ ప్రైస్లో ఉంటే బ్రాండ్ ఆథరైజ్ స్టోర్స్ మీకు దేనికైనా ఉంటాయి. మీకు యాపిల్కి ఉంటుంది, అండ్ అలానే మీరు చూసినట్లయితే చాలా బ్రాండ్స్ మనకి ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్ లైక్ సామ్సంగ్ కానీ, LG కానీ వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి. సో ఇలాంటి బ్రాండ్స్ రన్ చేసే స్టోర్స్, ఇప్పుడు రిలయన్స్ తీసుకోండి, క్రోమా తీసుకోండి, వీళ్ళ ఆన్లైన్ స్టోర్స్ ఏంటంటే వాళ్ళే ఉంటారు, అంటే వాళ్ళే సేల్ చేస్తారు కానీ సెల్లర్స్ ఉంటారు. అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎవడో థర్డ్ పార్టీ, ఇప్పుడు నేనున్నాను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో రిజిస్టర్ అయ్యి నేను సేల్ చేయొచ్చు. బట్ క్రోమాలో, రిలయన్స్ డిజిటల్లో ఏమవుతుంది, వాళ్ళే ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు, వాళ్ళే షిప్ చేస్తారు, వాళ్ళే ఓనర్స్. సో దట్ ఇలాంటి బ్రాండ్ ఆథరైజేషన్ ఉన్న వెబ్సైట్ని ప్రిఫర్ చేస్తే మంచిది. లేదు మాకు ఎక్కువ డిస్కౌంట్ వస్తుందన్న అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మేము దాంట్లోనే కొనుక్కుంటామంటే కొనుక్కోండి. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ వీటికి ఇచ్చారనుకోండి కాస్త సేఫ్ అయిపోతారు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి మార్కెట్లో చాలా జరిగేది ఏంటంటే మేబీ టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ వల్ల అవ్వచ్చు, లేకపోతే మనకు కూడా ఉంది, మనం ఇన్ని మాట్లాడేది, కానీ ప్రైసింగ్ అండ్ డీల్ అనాలిసిస్లో చాలామంది రాంగ్ మిస్టేక్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక ₹1,00,000 ప్రొడక్టు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ₹1,00,000 చూపిస్తుంది, సడన్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో 20,000 చూపిస్తుంటే ఇట్స్ అ డీల్ అంటాం. డీల్ ఓకే అయ్యి ఉండొచ్చు, ఒకసారి ఏమవుతుందంటే ప్రైస్ మిస్టేక్ అవుతుంది. ఇప్పుడు అది ప్రైస్ అనేది ₹9,999 అని ఉంటుంది, ఇంకో 9 యాడ్ చేస్తే 99,000 అవుతుంది. అది ఏదో ఒక మిస్టేక్ జరిగి ఒక 9 ఎగిరిపోతే ₹10,000 వస్తుంది, అది ఓకే గ్లిచ్ అనుకోవచ్చు. బట్ అలా కాకుండా ప్రైస్ ఏకంగా ఒక 5 టైమ్స్ ప్రైస్ తగ్గిందంటే, ఇప్పుడు ₹1,00,000 20,000 వస్తుందంటే గుడ్డిగా డీల్ అని నమ్మే ముందు అసలు ఇది స్కామా అనే ఒక డౌట్ మీ బ్రెయిన్లో రైజ్ అవ్వాలి. స్కామా అని రైజ్ అయినప్పుడే మీరు ప్రాపర్గా అప్పుడు సెల్లర్ ఎవడు, వీడి హిస్టరీ ఏంటి, వీడు చక్కగా ఇస్తాడా, వీడు 20,000 ఎందుకు ఇస్తున్నాడు అనేది సెల్లర్ మీద పడినప్పుడు అప్పుడు వాడి హిస్టరీ మనకి తెలుస్తుంది. వాడు వేస్ట్ గాడు అనుకో, ఆబ్వియస్గా అది ఒక స్కామ్ అని మీరు అనుకోవచ్చు. సో ఖచ్చితంగా ఎవ్రీ టైం డీల్ కాదు, లూట్ కాదు. ప్రాక్టికల్గా ఆలోచించండి, అది ఎందుకు అలా జరుగుతుంది, వాట్స్ బిహైండ్ దట్, అది తెలుసుకున్నాకే కొనండి. వన్స్ 20,000 వస్తుందని కొన్నాక అందులో సబ్బు బిల్ వచ్చిందనుకోండి, 20,000 పోయినట్టే కదా. సరే ₹1,00,000 ప్రొడక్ట్ వచ్చాడు, దేవుడరగా 20,000 పోయినట్టే కదా. ఎవడో సెల్లరో డెలివరీ బాయో ఎవడో ఏదో మిస్టేక్ చేశాడు అనుకో, నష్టపోయేది మనమే. కాబట్టి ఖచ్చితంగా డీల్ని మార్కెట్ అనాలిసిస్ చేయండి, ప్రైస్ అనాలిసిస్ చేయండి, కానీ గుడ్డిగా డీల్ అని చెప్పేసి ఎవ్రీ టైం పర్చేస్ చేయొద్దు. రెండోది వచ్చేసి ప్రైసెస్ అనేవి నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది రీల్స్ కూడా చేశారు. మనకి సేమ్ ప్రోడక్ట్ 2 ప్లాట్ఫామ్ కూడా సేమ్. iOSలో చూస్తే ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది, ఆండ్రాయిడ్లో చూస్తే ప్రైస్ తక్కువ ఉంది. నిజంగా ఇది జరుగుతుంది, ఎస్. ఇది కాస్త ఐఫోన్లో కాస్త ప్రైస్ ఎక్కువ ఉండి ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి అన్ని వేళలా అన్ని ప్రొడక్ట్స్కి అన్ని ప్లాట్ఫామ్స్లో జరుగుతుందని నేను చెప్పట్లేదు, బట్ సమ్వేర్ అక్కడో ఇక్కడో జరుగుతుంది. చాలామంది దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు కూడా, యూట్యూబ్లో చాలా వీడియోస్ చేశారు. సో దట్ బెటర్ మీరు 2 మొబైల్స్లో చెక్ చేయండి, ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్. తక్కువ నిజంగానే ఆండ్రాయిడ్లో వచ్చింది అనుకోండి, పర్చేస్ చేసుకోవచ్చు. అదొక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ చెకింగ్, మీకు ఎక్స్ట్రా డీల్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ప్రైస్ హిస్టరీ. ఇప్పుడు నేను చెప్తాను, నా డీల్ ఛానల్ ఉంది, TRT ప్రీమియం డీల్స్ అని ఒక డీల్ ఛానల్ ఉంది. నేను మంచి డీల్ పెట్టేశాను. రెగ్యులర్గా ఈ వాషింగ్ మిషన్ అనేది రెగ్యులర్గా 40,000 ఉంటుంది, ఈ రోజు కేవలం 25,000 వస్తుంది, కొనేయండి అని చెప్తాను. మీరు అరే నజీర్గాడు చెప్పాడంటే నిజమవచ్చు, సరే నన్ను పక్కన పెట్టు, ఈ డీల్ ఛానల్ పెట్టాడు, అన్న పెట్టాడు, ఈ అన్న పెట్టాడు అని తీసుకుందామని వెళ్తావు. యాక్చువల్గా మీకు తెలియని ట్రూత్ ఏంటంటే అది ఎప్పుడు 25,000 ఉంటుంది. 24 గంటలు అది 25,000 ఉంటుంది. ఎలా ఉంటుంది, ఎప్పుడు దాని MRP చూడడానికి 38,990 ఉంటుంది, బట్ 365 days అది విత్ కార్డ్ ఆఫరు విత్ కూపను 25,000కి వస్తూనే ఉంటుంది. దాన్ని నువ్వు డీల్ అని ఎగబడి కొన్నావు అనుకో, నష్టపోయేది నువ్వే కదా. అంటే డీల్ అన్నప్పుడు ఏమైందంటే మన మైండ్ సెట్ ఏమైపోతుంది, క్లియర్గా డీల్
ఇంకేం ఆలోచించొద్దు, ఫస్ట్ కొనేద్దాం, తర్వాతకి రివ్యూ చూద్దాం. ప్రొడక్ట్ మంచిదా కాదా రివ్యూ చేసి రివ్యూ చూసే టైం కూడా నీకు ఈ డీల్ అనేది మిమ్మల్ని చేయనివ్వదు. సో దట్ ప్రొడక్ట్ రీసెర్చ్ చేసే తీసుకోండి. అన్ని వేళ ప్రైస్ అనేది డీల్ ఛానల్లో పెట్టేవన్నీ నిజాలు అవ్వవు, ఏ ఛానల్ అయినా సరే నిజాలు అవ్వవు. సో దట్ దీనికోసం మీకు బై హట్కే అని ఒకటి ఉంటుంది, ఇది ప్రమోషన్ కాదు. బై హట్కే అనే ఎక్స్టెన్షన్ మీరు క్రోమ్లో ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, అక్కడ ప్రైస్ హిస్టరీ చెక్ చేసినప్పుడు మీకు నిజంగా ప్రైస్ తగ్గుతుందా పెరుగుతుందా కనిపిస్తుంది. ఓకే, నేను చెప్పినట్టుగా కూపన్ ఆఫర్స్ ఉండి ఎప్పుడు 38,990 ఉంటే మీకు 38,990 చూపిస్తుంది. బట్ ఇంకా ఫ్రాడ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఏం చేస్తారంటే అది రెగ్యులర్గా 25,000 ఉంటుంది. కూపన్ గీపన్ ఏం అవసరం 25,000 ఉంటుంది, కానీ వాడు ఎంఆర్పీ వేసేస్తాడు 50,000, అది 25,000కి వస్తుందని వాడు డీల్ పెట్టేస్తాడు, మనం నమ్మేస్తాం. అలాంటప్పుడు ఈ బై హట్కే లాంటి ఎక్స్టెన్షన్, బై హట్కే కానీ ఎనీ ఎక్స్టెన్షన్, ప్రైస్ ట్రాకర్ ఉండే ఎక్స్టెన్షన్స్ వాటిని క్రోమ్లో ఇన్స్టాల్ చేసుకొని ప్రైస్ హిస్టరీ చెక్ చేసుకోండి. చెక్ చేయకుండా కొన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు డీల్ అని మీరు హ్యాపీగా ఫీల్ అవుతుండొచ్చు, కానీ అది వాస్తవానికి డీల్ అయితే కాదు. అండ్ ఇంకోటి, ప్రొడక్ట్స్ కొనేటప్పుడు ఎస్పెషల్గా చిన్న చిన్న అప్లయన్సెస్ వీటిలో BIS అండ్ ISI మార్క్స్ అయితే ఉంటాయి, రెగ్యులేటరీ మార్క్స్. అంటే వాళ్ళు క్వాలిటీ చెక్ చేసి మీకు ఆ మార్క్ అయితే వేస్తారనమాట. అది ఉండేటట్టు చూసుకోండి. అది లేదంటే మాత్రం అది ప్రాపర్ ప్రొడక్ట్ కాదు. అండ్ ఉన్నా కానీ ప్రతిసారి రాజముద్ర ISI మార్క్ ఉంది కదా అని చెప్పేసి ఎవ్రీ టైం నమ్మొద్దు. దట్ మేబీ ఫేక్ అయి ఉండొచ్చు, అది ఫేక్ అయి ఉండొచ్చు. సో దట్ మీరు ఖచ్చితంగా డిజిటల్ వెరిఫికేషన్ చేయండి. ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని BIS IAS లోగో దగ్గర ఉన్నదాన్ని మీరు ఆ నెంబర్ని ఎంటర్ చేసి అది రియలిస్టిక్గా కాదా అనేది చెక్ చేయొచ్చు. లేదు నిజంగానే ఆ నెంబర్ అసలు మీకు ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకోండి, అంటే అది ఏదో గ్రే మార్కెట్, అదేదో ఫేక్ ముద్ర అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి మార్క్ ఉంది కదా అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేసుకోవద్దు. ఇవి ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. అండ్ రివ్యూ అథెంటిసిటీ కూడా ఇంపార్టెంట్. రివ్యూస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో రివ్యూస్ విపరీతంగా ఉంటాయి. నైస్ ప్రొడక్ట్ అంటాడు వాడు, వందల కామెంట్లు, 100 రివ్యూలు, నైస్ ప్రొడక్ట్, గ్రేట్ ప్రొడక్ట్, అంతే సింగిల్ వర్డ్. ఎటువంటి ఫోటో పెట్టాడు, ఎటువంటి వాడు ఎక్స్పీరియన్స్ షేర్ చేయడు. సో ఇలాంటి ఫేక్ రివ్యూస్ కూడా ఉంటాయి. బ్రాండ్స్ కాస్త ఇలాంటివి కూడా చేస్తుంటారు. వాళ్ళ ప్రొడక్ట్కి వాంటెడ్లీ రివ్యూస్, ఫేక్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు మల్టిపుల్ అకౌంట్స్ నుంచి. ఆథరైజ్డ్ పర్సనా కాదా, వాడు నిజంగా పర్చేజ్ చేశాడా లేదా, పర్చేజ్ చేసిన వాడు ఫోటో పెడతాడు, దానికి సంబంధించిన డ్యామేజ్, మంచి అయితే మంచి ఫోటో పెట్టి చేస్తాడు. కాబట్టి ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే పర్చేస్ చేసి రివ్యూ ఇస్తున్నారో వాళ్ళ రివ్యూస్ కన్సిడర్ చేయండి. కానీ ఓవరాల్గా 5 స్టార్కి 4.7 రేటింగ్ ఉంది, 3 స్టార్కి కొంచెం తక్కువ ఉంది, ఇంకా 1 స్టార్కి అసలు రేటింగ్ లేదు. సో దట్ గ్రేట్ ప్రొడక్ట్ అని అనుకోవద్దు ఎవ్రీ టైం. ఆ రివ్యూస్ కూడా ఫేక్ అయి ఉండొచ్చు. సో రివ్యూస్ అథెంటిసిటీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఓవరాల్గా కొనే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అండ్ పేమెంట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. మోస్ట్లీ యూపీఐని ప్రిఫర్ చేయండి. ఎక్కడో క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంటే క్రెడిట్ కార్డ్ని కన్సిడర్ చేయండి, ఎందుకంటే ఇష్యూస్ రాకుండా, ఫర్దర్గా ఏమన్నా స్కామ్స్ జరగకుండా. ఒక థింగ్ ఏంటంటే OTPs కానీ, CVVs కానీ, కార్డ్ డీటెయిల్స్ కానీ ఎవరితో షేర్ చేయకండి. వాళ్ళు మేము ఫ్లిప్కార్ట్ సపోర్ట్ అన్నా, అమెజాన్ సపోర్ట్ అన్నా, లేకపోతే సో సపోర్ట్ అన్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ డీటెయిల్స్ షేర్ చేయొద్దు. వాళ్ళు అడగరు మోస్ట్లీ. ఇఫ్ ఇన్ కేస్ మధ్యలో ఫ్రాడ్గా ఎవరైనా వచ్చి మీకు ఇలా సపోర్ట్ ఇస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మీకు తక్కువకి వచ్చేటట్టు చేస్తాం అంటే ఎప్పుడు డీటెయిల్స్ అయితే షేర్ చేయొద్దు. అండ్ ఇక అంత అయిపోయింది, పేమెంట్ అయిపోయింది, కొనేసినాం. కొన్నాక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, డెలివరీ ప్రోటోకాల్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నవ్వేడేస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఖచ్చితంగా మీకు ఓపెన్ బాక్స్ డెలివరీ పెడుతున్నాయి. ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే ఏంటంటే ఒక డిజిటల్ సిగ్నేచర్ అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు ఒక OTP అనేది షేర్ చేశారంటే వాళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ చేసినట్టే. మీరు చేతితో సంతకం పెట్టకపోయినా డిజిటల్గా సంతకం పెట్టండి, అంటే మేము ప్రొడక్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ఉన్న కండిషన్లో ప్రొడక్ట్ని నేను యాక్సెప్ట్ చేశాను అని. ఆ తర్వాతకి ఇందులో అది ఉంది ఇది ఉంది అంటే వాళ్ళు వినరు. నువ్వేం చేసినావు డెలివరీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నువ్వు చెక్ చేసుకోవాలి కదా. ఓపెన్ బాక్స్ డెలివరీ మేము దేనికి పెట్టాం మేము చూసి తీసుకోవాలని కదా అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతారు. మీరు అప్పుడు ఆ టైంలో ఏమీ చేయలేరు. నేను చెప్తున్నాను కదా, ఏమీ చేయలేరు, ఖచ్చితంగా నష్టపోతారు. బ్రాండ్ వాళ్ళు అయితే వినరు. సో దట్ ఇన్స్పెక్షన్ చేసి ప్రొడక్ట్లో ఎటువంటి ఫిజికల్ డ్యామేజ్ లేదు, ఆ బాక్స్ ఎటువంటి డ్యామేజ్డ్గా రాలేదు, అండ్ సీల్ ఏమైనా బ్రోక్ అయిందా లేదా, ఎవ్రీథింగ్ ప్రాపర్గా చెక్ చేసుకొని మీరు తీసుకోండి. మనకి రిఫ్యూజల్ రైట్స్ అనేవి ఉంటాయి. సీల్ బ్రేక్ అయిందా, లేకపోతే బాక్స్ నలిగిందా, మేము తీసుకోమంటే వాళ్ళు మూసుకొని తీసుకెళ్ళిపోతారు. లేదు ఏం కాదు బ్రో అని డెలివరీ ఏజెంట్ చెప్పగా నువ్వు తీసేసుకుని లోపల నిజంగానే ప్రొడక్ట్ డ్యామేజ్ ఉంటే అప్పుడు ఇబ్బంది పడతావు. సో మనకి రైట్స్ ఉంటాయి కొన్ని. ప్రొడక్ట్ రాంగ్ వచ్చినా, సీల్ బ్రేక్ అయినా, బాక్స్ నలిగినా మనం రిఫ్యూజల్ రైట్స్ అయితే ఉంటాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి అన్బాక్సింగ్ ఎవిడెన్స్. ఎవరైతే డెలివరీ పర్సన్ ఓపెన్ చేస్తున్నాడో అప్పుడు వీడియో కట్స్ లేకుండా, ఎటువంటి మధ్యలో పాజులు కట్లు లేకుండా డైరెక్ట్ వీడియో మొత్తం రికార్డ్ చేయండి. ఒకవేళ అది కాస్ట్లీ ఐటమ్ అయితే, చిన్న చిన్న వాటికి నేను సజెస్ట్ చేయను, కానీ కాస్ట్లీ ఐటమ్ అయితే వీడియో రికార్డ్ చేశారనుకోండి, ఒక ప్రూఫ్ ఉంటుంది మీ దగ్గర.
ఆ టైంలో మీకు కనిపించింది అనుకోండి, డైరెక్ట్గా మీరు రిటర్న్ చేసేయచ్చు. ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది. కంపల్సరీ ఆ వీడియో తీసేటప్పుడు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన లేబుల్ అండ్ సీల్, బాక్స్ కండిషన్ అండ్ డెలివరీ పర్సన్ వీలైతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ ఫేస్ అండ్ బాక్స్ ఓపెనింగ్ టైంలో అవి ఏమంటారు ట్యాగ్స్ రిమూవ్ చేసే టైంలో అండ్ సీరియల్ నెంబర్స్, యాక్సెసరీస్ ఇవన్నీ కూడా షూట్ చేయండి. అప్పుడే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈజీగా సాఫీగా మనకి రిటర్న్ అయితే అవుతుంది. అదర్వైజ్ మీరు ఇబ్బంది పడతారు. అండ్ ఎప్పుడైతే ఒకవేళ అయిపోయింది వాళ్ళు హర్రీబర్రీగా ఉన్నారనుకోండి, మరీ ఓవర్ చేసి హర్రీబర్రీగా ఉండి ఏం కాదు బ్రో అని ఇచ్చిపోతా అంటే అసలు తీసుకోకండి. లేదు వాడు అట్లీస్ట్ ఓపెన్ చేసి చూపించేవాడైతే చూసి పంపించాక ఖచ్చితంగా 2 గంటల లోపల ప్రొడక్ట్ రాగానే అక్కడ పడేసి ఆఫీస్కి వెళ్ళిపోతాం సాయంత్రం వచ్చాక చూద్దామంటే ఇబ్బంది అవుతుంది. ప్రొడక్ట్ రాగానే కంపల్సరీ మీరు ఒక 2 గంటలు దాని మీద టైం స్పెండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫిజికల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా, స్మడ్జెస్ కానీ డెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. అండ్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయా లేవు అనేది చెక్ చేసుకోండి. అండ్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ సీల్ ఉందా లేకపోతే లేదా అనేది చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్నాక ఫంక్షనల్ టెస్ట్ ఉంటాయి. లైక్ ఇప్పుడు డిస్ప్లే అనుకోండి, డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉన్నాయా, మొత్తం 3 కలర్స్ ప్లే చేసి డెడ్ పిక్సెల్ ఉన్నాయా లేవా చూడండి. స్క్రీన్ బీడింగ్ ఏమైనా ఇష్యూ ఉందా చూడండి. అండ్ దాంతోపాటు పోర్ట్స్ ఉంటాయి, యూఎస్బీ పోర్ట్ ఉంటుంది, చాలా పోర్ట్స్ ఉంటాయి. మనం ఒకవేళ ల్యాప్టాప్స్ తీసుకుంటే ఆ పోర్ట్స్ పనిచేస్తున్నాయా లేదా, మేబీ అది రీఫర్బ్రిష్డ్ అనుకోండి, ఆ పోర్ట్స్ పనిచేయలేదని ఎవడో రిటర్న్ పెట్టిన దాన్ని మనకి అది పంపించవచ్చు. వాళ్ళు బాగు చేసి పంపిస్తే ఓకే, బాగు చేసి పంపించిన ఒక్కోసారి మళ్ళీ డ్యామేజ్ అవ్వచ్చు. సో పోర్ట్స్ ప్రాపర్గా చెక్ చేసుకోండి. ల్యాప్టాప్ అయితే కీబోర్డ్ చెక్ చేసుకోండి, సీసీ కెమెరా అంటే వెబ్ కెమెరా ఎలా ఉందనేది చూసుకోండి, మైక్రోఫోన్స్, స్పీకర్స్ ఇవన్నీ చెక్ చేసుకొని అన్ని చెక్ లిస్ట్ కొట్టుకున్నాక మనకి ఏ టెన్షన్ లేదు, ఇంకా లైఫ్ లాంగ్ యూజ్ చేయొచ్చు. లేదు మనం ఫుల్ బిజీ మనం చెక్ చేయమంటే ఆ తర్వాతకి ఎప్పుడో మీరు నెలకో 15 రోజులకు మీరు రికగ్నైజ్ చేశారనుకోండి, స్పీకర్లోంచి సౌండ్ రావట్లేదనో లేకపోతే ఒక యూఎస్బీ పోర్ట్ పనిచేయట్లేదని, చేతులు కాలేక ఆకలి పట్టుకుంటే రాదు. సో ముందే అదైతే చూసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి మనం ఆన్లైన్లో పర్చేస్ చేయగానే ఎస్పెషల్గా ల్యాప్టాప్స్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది వారంటీ స్కామ్. మీరు ల్యాప్టాప్ తీసుకుంది ఈ రోజు 3 నెలల క్రితమే మీకు వారంటీ యాక్టివేట్ అయి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో. మీరు ఎప్పుడైతే సీరియల్ నెంబరు చెక్ చేస్తారో వారంటీ 3 months క్రితం యాక్టివేట్ అయి ఉంటుంది. అంటే 3 నెలలు వారంటీ మీరు లాస్ అయినట్టు. అది ఫస్ట్ చెక్ చేసుకోండి. వారంటీ ఎలా ఉందనుకోండి, బ్రాండ్ అండ్ ఎవరైతే మీకు ఏ ప్లాట్ఫామ్లో కొన్నారో ఆ ప్లాట్ఫామ్కి మీరు ఇమీడియట్గా కంప్లైంట్ రైజ్ చేసి వితిన్ 2 hours మీరు రైజ్ చేస్తే మీకు అట్లీస్ట్ ఆ ప్రోడక్ట్ రిటర్న్ అన్న తీసుకెళ్తారు, లేదంటే ఆ వారంటీని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటట్టుగా బ్రాండ్తో మాట్లాడి వాళ్ళు అదన్నా చేస్తారు. సో దట్ కంపల్సరీ వారంటీ అనేది చెక్ చేసుకోండి. ల్యాప్టాప్స్కి 100% చెప్తున్నాను, వారంటీ చెక్ చేసుకోండి. అండ్ షిప్ అయినప్పుడు దాని మీద నెంబర్ ఉంటుంది కదా, ఆర్డర్ ఐడి ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆర్డర్ ఐడి మారిపోతుంది. ఇప్పుడు నాకే పానాసోనిక్ ఏసీ లాస్ట్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఆర్డర్ ఐడి నా వెబ్సైట్లో ఒకటి ఉంది, నాకు ఇచ్చింది ఒకటి ఉంది. నేను తర్వాత కంప్లైంట్ చేశాను, అవుట్డోర్ యూనిట్ ఒకటి వచ్చింది, ఇండోర్ యూనిట్ ఒకటి వచ్చింది. ఇట్లా ఎట్లా అంటే అసలు ఆర్డర్ ఐడియే మీది అది కాదు, మేము షిప్ చేసిన ఆర్డర్ ఐడి ఇది, మీకు వచ్చిన ప్రోడక్ట్ మీద ఆర్డర్ ఐడి వేరు ఉంది, అది మేము పంపించిన ప్రోడక్ట్ కాదన్నాడు. నన్నే పిచ్చోడిని చేశాడు. సో ఎవరినైనా చేస్తారు వాళ్ళు. సో దట్ ఆర్డర్ ఐడి ప్రాపర్గా ఉందా లేదా కూడా మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతకే ఓటీపీ షేర్ చేయడం, ప్రోడక్ట్ తీసుకోవడం చేయండి. నాకు తెలుసు కాస్త డిలే అయింది, ల్యాగ్ అనిపిస్తుంది వీడియో, బట్ ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. నా రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా, నన్నే చాలాసార్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మోసం చేశాయి. డైరెక్ట్గా నేను యూట్యూబర్ని డైరెక్ట్ వీడియో చేస్తానని బెదిరించినా సరే ఏం ఉపయోగం లేదు. మేము ఇచ్చిన ఆర్డర్ ఐడి యాప్లో ఇది ఉంది, నీకు వచ్చింది ఇది, మాది తప్పు కానే కాదని. ఎట్లా అంటే ఇక మనం బయట లోన్స్ తీసుకుంటే బెదిరిస్తారు కదా, ఒక రౌడీ ముఠాలు వచ్చి ఇస్తావా ఇవ్వు అని, ఆ రేంజ్లో వాళ్ళు మాట్లాడిన విధానం అయితే ఉంది. సో కాస్త మీరు జాగ్రత్తగా మీరుండండి. వాళ్ళని ఏదో చేయాలంటే మనం ఏం చేయలేం. సో మనం జాగ్రత్తగా ఉండి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదో ఒక చిన్న కామెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.